ఇండియా వార్‌లోకి డైరెక్ట్‌గా ఎంటర్ అయిందా? మన షిప్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌లో ఏం చేస్తున్నాయి? సడన్ పానిక్ సిట్యుయేషనా? లెట్స్ బ్రేక్ దిస్ డౌన్. సో, ఇండియా సడన్‌గా 5-7 వార్ షిప్స్‌ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌లోకి ఎందుకు పంపించింది? ఇది వార్ సిట్యుయేషనా? జస్ట్ సేఫ్టీ మెజరా? మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ ఎంతుందో మనందరికీ తెలిసిందే. ఆయిల్ రూట్స్ డేంజర్‌లో ఉన్నాయని అండ్ సడన్‌గా ఇండియన్ నేవీ ఫుల్ అలర్ట్ అయ్యి వార్ షిప్స్‌ని ఎందుకు పంపించింది? బట్ ద రియల్ క్వెషన్, ఇండియా వార్‌కి రెడీ అవుతుందా? లేదా మన షిప్స్‌ని ప్రొటెక్ట్ చేస్తుందా? లెట్స్ బ్రేక్ దిస్ డౌన్ సింపుల్‌గా. సో, వాట్స్ హ్యాపెనింగ్? రైట్ నౌ వరల్డ్‌లో బిగ్గెస్ట్ టెన్షన్ పాయింట్ ఒకటి ఉంది అంటే అది ఏంది అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. మనందరూ తెలిసిందే. ఇక్కడ నుంచి వరల్డ్‌లోకి ఆల్మోస్ట్ 20% ఆఫ్ ఆయిల్ ఇక్కడ నుండి పాస్ అవుతది. ఇండియాకి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మన కంట్రీలో ఆయిల్ పెరగద్దు, అన్నీ నార్మల్‌గా ఉండాలి, ఫ్యూయల్ హైక్స్ కావద్దు అంటే మనకు కూడా ఈ రూట్ చాలా ఇంపార్టెంట్. బట్ రీసెంట్‌గా టెన్షన్స్ పెరిగాయి. మనకు తెలిసిందే. వేరే కంట్రీ షిప్ వెజల్స్ మీదకి మిజైల్ అటాక్, డ్రోన్ అటాక్స్, షిప్ అటాక్స్ అన్నీ అవుతున్నాయి. సో, మరి ఇండియా ఏం చేస్తుంది? సో, ఇండియా నేవీని డిప్లాయ్ చేసింది అండర్ ద మిషన్ కాల్ ఆపరేషన్ సంకల్ప్. సో, ఏ వార్‌షిప్స్‌ని ఇన్వాల్వ్ చేసింది ఇందులో? ఇండియా ర్యాండమ్‌గా వార్‌షిప్స్‌ని పంపలేదు. హైలీ పవర్‌ఫుల్ వార్‌షిప్స్‌ని పంపింది. డిస్ట్రాయర్స్ లైక్ ఐఎన్ఎస్ కోల్కతా అండ్ ఐఎన్ఎస్ కోచి. యుద్ధ నౌకలు లాంటివి ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ తేగ్ ఒకటి అండ్ పెట్రోల్ వెజల్స్ లైక్ ఐఎన్ఎస్ సునయానా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇన్ మై ప్రొనౌన్సియేషన్ సారీ. ప్లస్ హెలికాప్టర్స్ అండ్ డ్రోన్స్ అవన్నీ ఉన్నాయి. బేసికల్గా ఫుల్ సెక్యూరిటీ సిస్టమ్‌తో పంపించింది. ఇమాజిన్ మీ యొక్క ఫ్యామిలీలో ఒకరు బయటికి వెళ్తున్నారు. ఎగ్జాంపుల్, మన సిస్టర్ ఫస్ట్ టైం ఎటైనా అవుట్ ఆఫ్ మన లోకల్ ప్లేస్ నుంచి బయటికి పంపిస్తున్నాం అంటే మనం ఏం చేస్తాం? వీలైతే మనం డ్రాప్ చేస్తాము, లేదా మనం కూడా తనతో పాటు వెళ్తాం కదా. సో, సేమ్ అలాగనే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో, అక్కడ నుంచి వెళ్ళి ఆయిల్ ట్యాంకర్స్ ప్లస్ కార్గో షిప్స్ గ్రూప్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి, సో వాటికి ఎటువంటి ప్రాబ్లం కాకుండా వార్ షిప్స్ సరౌండ్ చేస్తాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ప్రొటెక్షన్ నుంచి వెళ్ళి హెలికాప్టర్స్ పైనుంచి వెళ్ళి స్కాన్ చేస్తుంటారు. ఎటు సైడ్ నుంచి ఎవరు రావద్దని. రేడార్ సిస్టమ్స్ ఆల్మోస్ట్ వర్కింగ్లోనే ఉన్నాయి. నో ప్రాబ్లం. ఏ థ్రెట్ అయినా, మిజైల్ అయితే ఇంటర్సెప్ట్ చేయడానికి, బోట్స్ అయితే వార్నింగ్ చేయడానికి, డ్రోన్స్ అయితే డిస్ట్రాయ్ చేయడానికి కంప్లీట్ ప్రొటెక్షన్ సిస్టమ్ తోటి ఉంది. కానీ 5-7 వార్‌షిప్స్ ఎందుకు మీరు ఆలోచిస్తున్నారా? ఎందుకంటే అందులో 1 and 2 షిప్స్ సరిపోవు కాబట్టి. బికాస్ చాలా పెద్ద ఏరియా. ఇందులో మళ్ళా గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్లస్ అరేబియన్ సీ ఉంది. మల్టిపుల్ షిప్స్ ప్రొటెక్షన్ చేయాలి కాబట్టి సేమ్ టైంలో డిఫరెంట్ రోడ్స్ యూజ్ చేసేయాలి. 24/7 మెయింటైన్ చేస్తూ ఉండాలి. సెక్యూరిటీ చేయాలి. రొటేషనల్ షిప్స్ పనిచేస్తారు. సో, ఇండియా స్ప్రెడ్ చేసిన షిప్స్ని డిఫరెంట్ జోన్స్లలో డివైడ్ చేశారు. ఫ్రంట్, బ్యాక్, సైడ్, పైనుంచి ఏ రకంగా అయినా కానీ ఎటువంటి ఇంటర్సెప్షన్ వచ్చినా దాన్ని ఫేస్ చేసే విధంగా అందుకోసం 5-7 వార్‌షిప్స్‌ని డిప్లాయ్ చేశారు. కాకపోతే ఇండియా వార్‌లోకి ఎంటర్ అవుతుందా అనేది మేజర్ క్వశ్చన్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంది? ఇండియా వార్‌లోకి అవ్వట్లేదు. ఇండియా చేసేది ఏంటి అంటే జస్ట్ డిఫెన్సివ్ యాక్షన్, ట్రేడ్ ప్రొటెక్షన్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ అంతే. మన ఎకానమీ స్ట్రాంగ్ ఉండాలి, ఆయిల్ సప్లై సేఫ్ ఉండాలి, మనకి ఎటువంటి హైక్లు పెట్రోల్ మీద పెరగద్దు అంటే ఈ యొక్క ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే. సో, నెక్స్ట్ టైం నుంచి న్యూస్లో ఇండియా డిప్లాయిడ్ వార్‌షిప్స్ అని వస్తే డోంట్ పానిక్. అది జస్ట్ మన ప్రొటెక్షన్ కోసమే అండ్ ఇట్స్ ఎ స్మార్ట్ మూవ్. ఇండియా నేవీ సైలెంట్గా మన ఎకానమీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో, ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ న్యూ ఫ్రమ్ మై ఛానల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రోడ్ ప్లస్ హైదరాబాద్. థ్యాంక్ యూ.